జ్యువెలరీతో మన ముందుకు వచ్చేసిన బాబు ఫ్యాన్సీ వాళ్ళు ఇక్కడ మనకి స్పెషల్ గా జర్మన్ సిల్వర్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు జర్మన్ సిల్వర్ చాలా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏంటి డీటెయిల్స్? మన దగ్గర ఏ ఈవెంట్ కి సంబంధించిన జర్మన్ సిల్వర్ ఐటమ్ అయితే అన్ని ఉంటాయండి. అది వెడ్డింగ్ అయినా సరే, ఏదైనా చిన్న ఈవెంట్ అయినా సరే ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ దాకా ఉంటుంది అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి పూజకి అన్నిటికీ ఉంటాయండి. వీటిలో మనకి గ్రామ్ ఉంటుంది అనమాట. అంటే మనకి నార్మల్ క్వాలిటీ అయితే 3 రూపీస్ పడుతుందండి గ్రామ్ కి. అదే కొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే 12 రూపీస్ పడుతుంది అనమాట మనకి. 12 రూపీస్ క్వాలిటీ అయితే మనం ఎప్పుడైనా రిటర్న్ చేసుకున్నా కూడా మనం హాఫ్ ప్రైస్ మన షాప్ తీసుకుంటాం. యాస్టీస్ గా మనం 1 గ్రామ్ గోల్డ్ మనం చూస్తున్నాం కదా, కాగా మీద కట్టి సేమ్ యాస్టీస్ అనమాట మనం. సో ఇప్పుడు వరకు మనము వెండి, ఒరిజినల్ వెండికి రిటర్న్ ఆప్షన్ చూసాం, కానీ జర్మన్ సిల్వర్ లో రిటర్న్ ఆప్షన్ ఫస్ట్ టైం మన బాబు ఫ్యాన్సీలోనే చూస్తున్నామండి. సో మీకు విషయం అర్థమైపోయింది కదా. ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ అవైలబుల్ గా ఉంటాయండి. అవి పూజ ఐటమ్స్ కావచ్చు, ఇట్లా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే పర్పస్ కావచ్చు. ఇవి మనకి కానీ 12 రూపీస్ గ్రామ్ ఐటమ్ అయితే వీళ్ళు రిటర్న్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అంటే మనకి హాఫ్ వాల్యూ పడతారు, అమౌంట్ వేసుకొని ఇంకొక ఐటమ్ తీసుకోవాలి. సో ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా కట్టు జ్యువెలరీ చూసాము. ఈ రోజు వీడియోలో మనం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా చూడబోతున్నాము. గ్రామ్ 3 రూపీస్ నుంచి కలెక్షన్స్ అయితే కొన్ని చూపిద్దాం. కుంకుమ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక మనకి సేమ్ వెండిలో ఎలాంటి కుంకుమలు ఉంటాయో అదే డిజైన్ లో వచ్చాయండి. ఇది కూడా మనకి జర్మన్ సిల్వర్ అనమాట. కంప్లీట్ గా జర్మన్ సిల్వర్ తో వచ్చినటువంటి కుంకుమలు. వీటిలో మనకి రిటర్న్ గిఫ్ట్స్ చూడడానికి చాలా అంటే మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. మనమైతే జస్ట్ ఒకటి చూస్తున్నాం అనమాట. స్టార్టింగ్ గ్రామ్ 3 రూపాయలు, గ్రామ్ 3 రూపీస్ నుంచి ఉంటుందంటే మనం ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే ఇందాక అనుకున్నట్టు 12 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత బరువుగా ఉంటుందో. ఇది మనకి 4 కప్స్ లో వస్తుంది అనమాట. కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు ఇలాగ మనకి 4 వస్తుంది అనమాట. మనకి ఎక్కడైతే ఒకటి తక్కువ వస్తుందో దాని మీద ఇంకొకటి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే మనకి కప్ సైజ్ తగ్గినప్పుడు మనకి ప్రైస్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ అండి. అసలు చూస్తే వెయిట్ ఎంత బాగుంటుందో. ఇదే మనం సాలిడ్ గా ఉంది. ఇదే మనం సిల్వర్ లో చేయించుకోవాలంటే మనకి ఆబ్వియస్ గా చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇది జర్మన్ సిల్వర్ అనే కావచ్చు, చాలా ప్రీమియం క్వాలిటీ అండి. మీరు రెగ్యులర్ గా ఎలా అయితే సిల్వర్ మెయింటైన్ చేస్తారో అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే కనుక మనం అక్షంతులు గిన్నెలు అంటాం కదా, సేమ్ అదే అనమాట. మనకి 3 బౌల్స్ ది ఉంది, 4 బౌల్స్ ది ఉంది. మనము ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, యూజువల్ గా మనము వెండిలో తీసుకున్నప్పుడు ఒక ఐటమ్ ని మనం వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది కదా. బట్ జర్మన్ సిల్వర్ లో మనకి ఎక్కడ కూడా రిటర్న్ ఆప్షన్ ఉన్నదండి. కానీ మొట్టమొదటిసారిగా మన బాబు ఫ్యాన్సీలో మనము ఏది తీసుకున్నా సరే, అంటే 3 రూపీస్ క్వాలిటీ కాకుండా గ్రామ్ 12 రూపీస్ క్వాలిటీ ఏది తీసుకున్నా సరే, ఇది మీరు కొన్న రేటు కంటే రిటర్న్ ఇచ్చినప్పుడు హాఫ్ వాల్యూ తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు. ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేస్తే మనం ఒక ఐటమ్ తీసుకోవచ్చు. ఇది డిజైన్ చూసుకుంటే కాదు, కంప్లీట్ గా మనకి సిల్వర్ లో ఎటువంటి ఫినిషింగ్ వస్తుందో అదే ఎలిఫెంట్స్ వచ్చి దాని మీద మనకి కప్స్ వస్తాయి అన్నమాట. ఎంత క్యూట్ గా ఉందో చూసారా. డెకరేషన్ పర్పస్ వాడచ్చు మేడం, పూజలో కూడా పెట్టుకోవచ్చు, వెడ్డింగ్స్ లో యూస్ చేసుకోవచ్చు. మనకి కింద వచ్చేసరికి ఎలిఫెంట్ స్టాండ్స్ వచ్చాయి అన్నమాట. ఇలా మనం చూస్తే మనకి ప్లేట్స్ అన్నమాట. ఇది కూడా డెకరేటివ్ ప్లేట్స్ అన్నమాట. వీటిలో మనం ఫ్లవర్స్ కానీ పూజ టైంలో ఈవెంట్స్ తగ్గట్టుగా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఉర్లీస్ అండి. వీటిలో నేను ఇది చూపించే కంటే ముందు ఒకసారి మీరు తాళి ప్లేట్ చూపించేస్తాను. సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, ఏ ఫెస్టివల్ మన ఇంట్లో జరిగినా సరే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఐటమ్ అంటాను కంపల్సరిగా అండి, కంప్లీట్ పూజ తాళి. సో మనకి ఇందులోనే ఏమంటారు, దీప కుందులు వచ్చేస్తున్నాయి, ఏకాస్త్రి, పసుపు కుంకుమ బౌల్స్, హారతి ఇచ్చేది, తీర్థంది అండ్ చొంబు విత్ తాళి. ఇది ఒక్కటి ఉంటే మనకి దీంట్లో మనకి ముందు సైజ్ కూడా ఉంది, చిన్న సైజ్ కూడా ఉంది, ఈ సైజ్ కూడా ఉంది అనమాట. అంటే ఇది సింగిల్ టైం యూజ్ పర్పస్ అండి. అంటే సింగిల్ టైం మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఆల్ ఫెస్టివల్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వెండిది ఎలాగా మెయింటైన్ చేస్తామో సో ఇటువంటి మనం ఒకసారి కొనుక్కుంటే సరిపోతుందండి. ఇలా మనకు ఒక చూడండి ప్యాకేజ్ లాగా వస్తుంది కంప్లీట్ గా. మన గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకు బ్యాగ్ రూపంలో వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మన ప్యాకింగ్ చాలా ఈజీగా ఉంటుంది, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ చూడండి, ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. సో ఇవి మనకి గ్రామ్ 12 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 3 రూపీస్ నుంచి ఉన్నాయి, 12 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి మన దగ్గర. సో ఎన్ని గ్రామ్స్ ఉంటే ఎంత వెయిట్ ఉంటే అని 12 రూపీస్ అని 3 రూపీస్ యాడ్ అవుతుంది. సో మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ తీసుకోవచ్చు, పెద్ద సైజ్ కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. ఒకసారి తీసుకున్నారనుకుంటే మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు బోర్ కుట్టేస్తుంది ఇది అంటే మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, చక్కగా ఏవైనా మోడల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి
తాళి ప్లేట్ కదా, వీటిలో మనకి చిన్న చిన్న ప్రసాదం ప్లేట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు డైలీ యూస్ కి ప్రసాదం పెట్టుకునే ప్లేట్స్ దగ్గర నుంచి, అంటే దీన్ని బట్టి మీకు ఎంత తక్కువ వెయిట్ వస్తుందో మీరు ఆలోచించండి. అంటే చిన్న బుజ్జి ఉంటుంది చూడండి, అది కూడా నాకు తెలిసి నాకు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. సో గ్రామ్ 3 రూపీస్ అంటే మరి ఎన్ని గ్రామ్స్ పడదు కదా, మనకి 50 రూపాయల నుంచి కూడా దొరికేస్తున్నాయండి రిటర్న్ గిఫ్ట్స్. మీరు ఏదైనా నోములు వ్రతాలకి ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఆడవాళ్ళని పేరెంటాన్ని పిలిచి తాంబూలాల్లో కూడా ఇవ్వడానికి మనము స్టీల్ ప్లాస్టిక్స్ కి వెళ్ళే కనుక ఇవి చేసుకుంటే చాలా ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి, 1, 2 కాదు. ఇది చూడండి, సారీ ఫంక్షన్స్ కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటూ ఉంటాయి కదా, బారసాలకి సారీ ఫంక్షన్స్ కి దేనికైనా ఇచ్చుకోవచ్చు అండి. అలా మేము చూపించేది వన్ ఆఫ్ ది మోడల్. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. మనం అన్ని ఒకటిసారి చూపించాము. వీళ్ళు గూడెం కూడా నేను కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాము. ఎంత పెద్ద గూడెం ఉంటుందో, ఎంత స్టఫ్ ఉంటుందో నేను శాంపిల్ కి ఇక్కడ కొన్ని అరేంజ్ చేసి మీకు చూపిస్తున్నాను. అది హోల్సేల్ షాప్, హోల్సేల్ ప్రైసెస్ కదా మేడం కూడా. సో ఇక్కడ మనకి హోల్సేల్ షాప్ అనేది 1, 2 ఐటమ్స్ తెచ్చి పెట్టడం ఉండదు అనమాట. మీకు నేను గూడెంకి తీసుకెళ్తాను, మొత్తం స్టాక్ ఉంటుంది. సో మనకి అందుకని తక్కువ పడుతుంది. ఇది చూడండి, మీనాకారి పీటలు. అంటే మనకి ఇది ప్లేటింగ్ కదా మేడం, అంటే జర్మన్ సిల్వర్ షీట్ మీద మీనాకారి వర్క్. మీకు అర్థమైంది కదండి, జర్మన్ సిల్వర్ షీట్ వస్తుంది, దాని మీద మనకి మీనాకారి ప్లేటింగ్ వస్తుంది అనమాట. ఆ వర్క్ ఎప్పుడైతే వచ్చిందో చూడడానికి చాలా ట్రెడిషనల్ గా, క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. ఇది కూడా మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. 50 రూపీస్ నుంచి వస్తుంది. అవును, 50 రూపాయల నుంచి పీడలు దొరుకుతున్నాయండి. కాకపోతే సైజ్ వైజ్ గా ఉన్నాయి. సైజ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుందండి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మర్చిపోయారు, మన రీల్ కానీ మన వీడియో కానీ ఎవరైతే చూసి వచ్చారో 10% ఆఫ్ ఉంది. అది ఇక్కడ కూడా కంటిన్యూ ఇక్కడ కూడా కంటిన్యూ. సో ఈ వీడియో చూసి మీరు కనుక మన బాబు ఫ్యాన్సీ విజిట్ చేస్తే ఒరిజినల్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్. అండ్ అలానే ఇక్కడ బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తా చూడండి. ఏమంటారు దీన్ని? పన్నీర్ బుడ్డి. పన్నీర్ బుడ్డిలండి. అసలు ప్రతి వెడ్డింగ్ లో కూడా పన్నీర్ బుడ్డిని చాలా బాగా చాలా ప్రీమియం క్వాలిటీ. ఇది వెండిలో కొనాలంటే ఎంత అయిపోతుంది మేడం? చాలా ఉంటుందంటే ఒక 30-40,000 లీటర్స్ 50 అయిపోతుంది మేడం. దానికి జిఎస్టీ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే గోల్డ్ అవుతుంది మనకి. ఇది బయటికి తీసుకురావాలంటే షాప్ వెళ్తే మనకి 50,000 పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అసలు అంత అవదండి, చాలా తక్కువ ప్రైస్ లో. లుక్ వైజ్ సేమ్ వెండిలానే ఉంటుంది, వెండిలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అందులో ఉన్నప్పుడు ఇంకా వెండి దాకా ఎందుకు వెళ్ళాలి మనం? బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా పైగా మనకి ఎప్పుడైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు, చాలా ధైర్యంగా తీసుకెళ్ళిపోవచ్చు. పైగా హ్యాండీ కలెక్షన్ పోతుందన్న భయం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అందులో మనం పన్నీర్ వేసుకోవడానికి, ఇందులో పన్నీర్ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. పూజల్లో వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు, వెడ్డింగ్ ఈవెంట్ కైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలానే నో టెన్షన్ అనమాట. అండ్ మన డబ్బులు కూడా ఎక్కడికి పోవు. ఇది మీరు 1000 రూపాయలు పెట్టుకున్నారంటే మనకి 500 మన దగ్గర ఉన్నట్లే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. జర్మన్ సిల్వర్ ఎస్పెషల్లీ బాబు ఫ్యాన్సీలో కొనడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కొన్ని మోడల్స్ మనం పైకి కూడా వెళ్ళి కొన్ని మోడల్స్ చూపిస్తాం. దీంతో పాటు మన ఫాలోవర్స్, మన కస్టమర్స్ అందరు కూడా మన గోడౌన్ చూడబోతున్నారు. ఒకసారి చూడండి చూడండి, ఒక ప్రపంచమే ఉంది ఇక్కడ. జర్మన్ సిల్వర్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ గోడౌన్ లో చూడొచ్చు అండి. అసలు పూజ మందిరాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆన్లైన్ లో చూస్తాం తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు మనం చూడలేని స్టఫ్ అంతా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి మనకి ఈ విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలు. రాధాకృష్ణలే కాదండి, ఇక్కడ చూస్తే కనుక మనకి చిన్న సైజు విగ్రహాల నుంచి పెద్ద సైజు విగ్రహాల వరకు ప్రతిదీ కూడా ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ మేడం. మొత్తం జర్మన్ సిల్వర్ అండి. ఇది మీకు ఎన్ని ఇయర్స్ మీరు బయట అలా పెట్టేసి డెకరేటివ్ పీస్ గా పెట్టినా కూడా కొంచెం కూడా మీకు కలర్ ఫేడ్ అవుట్ అవుతుంది. ఇవి డెకరేషన్ పర్పస్ డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎదుటి వాళ్ళ మీద అభిమానాన్ని బట్టి మనం దాని రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచి గిఫ్ట్ అంట నేనైతే. ఇవి హాల్ లో ఏమైనా ఎంట్రన్స్ లో అలా పెట్టుకోవచ్చు. ఇంటికే ఒక మంచి వైబ్రెంట్ అనిపిస్తుంది అనమాట. మీరు ఏమైనా పూజలో అది యూజ్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఈ సైజు విగ్రహాలు గణపతి దగ్గర నుంచి ఇంత చిన్నవి దగ్గర దాకా మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి. చూడండి లక్ష్మీదేవి ఎంత చిన్న విగ్రహం ఉందో, ఇది ఒక్కసారి తీసుకున్నామంటే మనం ప్రతి ఇయర్ కూడా పూజలో పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఫెస్టివల్ ఆవు దూడ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మన హిందూస్ అందరూ కూడా ఆవు దూడ కంపల్సరీగా పెట్టుకుంటారండి. వెండిలో మనం ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే జర్మన్ సిల్వర్కి వెళ్ళిపోయాయండి. చాలా ప్రీమియం క్వాలిటీ అండి, అసలు ఏమీ ఆలోచించక్కర్లేదు. అదే మనము ఉంటామో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయండి. అసలు అలా ఉండిపోతాయి మన దగ్గర, అలా ఉండిపోతాయండి. అయితే ఇందులో మనకి
గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ అన్నమాట. మనము ఇప్పుడు వరకు ఓన్లీ విగ్రహాలే అనుకుంటాము, ఇక్కడ విగ్రహాలు ఒకటే కాదండి. మీకు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి చూపిస్తున్నా చూడండి. మీనాకారి బిందులు అసలు ఎంత బాగుంటాయో. ఇవన్నీ మనము ఆన్లైన్ లో చూస్తూ ఉంటాము, చాలా ప్రైజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్, ఎందుకంటే ఇంత స్టాక్ చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇది ఎలాంటి హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తున్నారండి. చూడండి ఎంత అందంగా ఉందో బింది. వీటిలో మనకి రౌండ్ షేప్స్ కూడా ఉన్నాయి. ఆల్ షేప్స్ ఉంటాయండి మన దగ్గర. ఇవి పెళ్లిలో అయితే మనకి ఉంగరాల బిందెలా వాడతారు. ఉంగరాలు అవి తీయడానికి వాటికి. అదే పూజలో ఎటువంటి ఏ టైప్ ఆఫ్ పూజ అయినా వెడ్డింగ్స్ అయినా సరే మీనాకారి బిందులు యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నదండి అసలు. చాలా మా దగ్గర అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా కార్వింగ్ చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే ఎంత నచ్చేసిందో. ఇవన్నీ కూడా మీనాకారి బిందులే, చాలా బాగున్నాయండి. ఇవైతే పూజా మందిరాలు చూసారా మన దగ్గర? పూజా మందిరాలు అదే మేడం ఆన్లైన్ లో చూసాను, డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. చూడండి ఒక పూజా మందిరం కట్ చేసుకుంటాం మీరు. సిల్వర్ లో మనకి పూజా మందిరాలు అన్నమాట. మనం ఇది మీనాకారికి ఇవి ఆన్లైన్ లో తప్ప మనం బయట ఎక్కడ చూసుంటాము. నేను మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి. ఒక్కసారి చూడండి, పూజా మందిరము విత్ డోర్స్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి జర్మన్ సిల్వర్ షీట్ మీద మీనాకారి వర్క్ వచ్చింది అనమాట. లోపల మంచిగా ఫోటో పడుతుంది అండ్ కింద మనకి ఒక ఇలా స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఎంత బాగుందో కదా. ఎవరికైనా ప్లేస్ లేని వాళ్ళకి చిన్న పూజా మందిరం కావాలనుకున్నారు ఇది చాలా బాగుంటుంది. అంటే మనం వుడ్ తో బయట చేయించుకునే కంటే ఇది లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుంది కదా. ఎంత బాగుందో చూడండి. అసలు ఎక్కడైనా సరే సెట్ అయిపోతుంది. మనం అంటే రెంటెడ్ హౌస్ లో షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచిగా పూజా మందిరాన్ని మనం ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఓన్ హౌస్ ఉంది అనుకోండి, దాంట్లో ఇంకా మనకి ఇలాగే పెద్దది కావాలి అనుకుంటే మన బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా పెద్ద లార్జ్ పూజా మందిరం ఉందన్నమాట. అసలు మనం చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. దాంట్లో మనకి ఫినిషింగ్ రావాలంటే రాదు. బట్ జర్మన్ సిల్వర్ లో మీనాకారి చూసారంటే సూపర్ క్యూట్ అన్నమాట. అంత బాగుంటుంది. ఎవరు వుడ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అండి. అసలు క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా ఉంటుందండి. అది అంతా బాగుంది. ట్రై చేద్దాం, ఓపెన్ చేసి చూడండి. సో ఒక్కసారి చూడండి, పూజా మందిరానికి డోర్స్ విత్ రెడ్ కలర్ కాంట్రాక్ట్ లాగా చాలా బాగుంది. ముచ్చటగా ఉందండి. 3 గోపురాలతోటి. అంటే ఆల్ టైప్ ఆఫ్ పటాలన్నీ పెట్టేస్తాయి అందులో. పెద్ద సైజు. మీరు ఓన్ హౌస్ కి అయితే ఇటువంటిది ఒకటి ఆర్డర్ ఇచ్చి ఇలా చేయించుకున్నారంటే చాలా ఉన్నాయి. అంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఆల్ టైప్ ఆఫ్ పూజా మందిరాలు మనం ఇక్కడ చూడొచ్చు. నాట్ ఓన్లీ పూజా మందిరాలు అండి. ఒకసారి ఈ ఎలిఫెంట్ చూడండి, చాలా వెయిట్ ఉంది. యాక్చువల్లీ ఇది మనం పట్టుకోము, ఇలా పట్టుకోము. చూడండి ఒకసారి దాని మీద వచ్చిన కార్వింగ్ కూడా, దాని మీద డీటెయిలింగ్ చూసారంటే మీకు చాలా బాగుంటుందండి. మనకి పింక్ కలర్ తో అంతా హైలైట్ చేశారు చూసారా, స్టోన్స్ కుందన్స్ అండి. మీకు ఇది అసలు కలరే పోదండి. ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇది అలా ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ గానే కదా ఉంది అండి. ఇది ఓపెన్ లోనే ఉంది. అన్ని ఓపెన్ లోనే ఉన్నాయి. మీరు గమనించారా? అసలు ఏది కూడా మీకు కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు దేవి. గోడౌన్ లో ఓపెన్ లో పెట్టేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. చాలా ప్రీమియం క్వాలిటీ. చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, సీత రామ పరివార్ అనమాట. రామ్ పరివార్ అంటాం కదా, మంచిగా పీఠంతో వచ్చింది. మీ పూజా మందిరంలో ఒకటి యాడ్ చేసుకోండి, ఎంత బ్యూటిఫుల్ వైబ్ ఉంటుందో. అంటే మీరు రిటర్న్ గిఫ్ట్ వాటికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఇలాంటిది ఒక గిఫ్ట్ ఇచ్చారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. దట్టు బడ్జెట్ లో వచ్చేస్తుంది. మనం ఏమి ఎక్కువ పెట్టక్కర్లేదు. చూడడానికి వెండి దానిలా ఉంటుంది, బడ్జెట్ లో వస్తుంది. ఇటువంటి ఒకసారి ట్రై చేయండి. నేను శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఆల్ ఓవర్ ఒక లుక్ చేయండి. మేడం ఆన్లైన్ ఇస్తున్నారా? ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? అన్నిటికీ లేవండి. అంటే మనకి మీకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ కి. కొంచెం మనకి బల్క్ గా కావాలి, ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు గొడవ గురించి అంటే వాళ్ళకి మనం కొంచెం ఫెసిలిటీస్ కల్పించగలం తప్పితే మనం ఆన్లైన్ అంటే ట్రాన్స్పోర్ట్ లో ఏమన్నా పట్టుకెళ్తాము అంటే ఇవ్వగలుగుతాం తప్పితే మనం ఆన్లైన్ అంటే ఇది కొంచెం ఎక్కువ మనకి హెవీగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం అవుతుందండి. సో ఇది కంపల్సరీగా మీరు వచ్చి చూసి తీసుకోవాల్సిన ఐటమ్ అనే చెప్పాలండి. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నారు కానీ అదర్వైజ్ ఇస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే ఒకసారి రాజమండ్రి పంపించేసేయండి. మనకి అడ్రస్ వచ్చేసరికి నల్లమంది సందులోని 5 floors బిల్డింగ్ ఉంటుందండి. బాబు ఫ్యాన్సీ అంటే ఎవరైనా చెప్తారు. బాబు ఫ్యాన్సీ అనే నేమ్ చాలా సింపుల్ గా ఉంది కానీ కంటెంట్ చాలా పెద్దది. అవునండి, అదొక బ్రాండ్ మా మామయ్య క్రియేట్ చేశారండి. ఫ్యాన్సీ అంటే నార్మల్ గా మనం క్లిప్లు థాట్, అసలు ఆ థాట్ తీసేయండి. మనకి కంప్లీట్ గా హోల్సేల్ లో 5 floors పెద్ద బిల్డింగ్, కట్టుగాజులు 1 గ్రాము వెండివి అండ్ జర్మన్ సిల్వర్వి,
భరతనాట్యం ఐటమ్స్, ఇంటి డెకరేషన్ అండ్ కాస్మెటిక్స్ ఒక్కటేంటండి బాబు. సింగిల్ స్టాప్ డెస్టినేషన్ మన బాబు ఫ్యాన్సీ. తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మనం ఒక రోజు టోటల్ షాప్ ఒకసారి వీడియో చేద్దాం, కన్ఫర్మ్ గా చేద్దాము. మన షాప్ టూర్ చేద్దాం మనము. సో ఫస్ట్ ఫ్లోర్ టు 5th ఫ్లోర్ A to Z ఒక టూర్ అయితే ఇద్దామండి. ఏమేమి ఉంటాయి బాబు ఫ్యాన్సీలో అనేది ఖచ్చితంగా చూసి ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. సో మీరు రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీకు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే మీకు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే చాలా బెనిఫిట్. సింగిల్ స్టాప్ డెస్టినేషన్ అది సింగిల్ స్టాప్ డెస్టినేషన్ అండి మన బాబు ఫ్యాన్సీ. ఒకసారి తప్పకుండా విజిట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మాకు మీ గొడవలు చూపించారు, చాలా కన్నులు పండగగా ఉంది మాకు. చాలా హ్యాపీ, మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే చూసే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఉంటారు. మంచిగా మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే విజిట్ చేసుకోండి బాబు ఫ్యాన్స్. ఇదండి ఇవాళ వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ లో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ